సో అందరికీ ధన్యవాదాలు షార్ట్ నోటీస్లో వచ్చినందుకు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి ఒక గుడ్ న్యూస్ ఉంది, అది మీతో ఫస్ట్ పంచుకుందామని ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టాము. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రవేశపెట్టి ఈవెన్ విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కూడా మన జిల్లా నుంచి లాంచ్ చేశారు. సో ఆ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఆ పారిశ్రామికవేత్త ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఆ బ్యాక్ ఎండ్ అలాగే ఫార్వర్డ్ లింకేజ్ వస్తుంది, ఎకానమీ వృద్ధి అవుతుంది. మనకైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే ఉంది, అలాగే లైవ్లీవుడ్ ఇదైతే ఉంది, అట్లాగే తలసరి ఆదాయము ప్లస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. మనం 2047కి వికసిత్ భారత్ అచీవ్ చేయాలి, స్వర్ణాంధ్రని అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు ఒక లక్ష్యాన్ని సాధించారు. దాంట్లో 10 సూత్రాలను ఇచ్చి ఆ 10 సూత్రాలలో మనకు చూసుకుంటే వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ అయితేనేంటి, స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, సో ఈ టెక్నాలజీ, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, సో ఇట్లాగా మనకు 10 సూత్రాలను ఇచ్చిన్నారు. ఈ సూత్రాలను ముందుకు తీసుకెళ్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమము ఆలోచించాము. మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో 2 యాస్పిరేషన్ బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి ఇబ్రాహీంపట్నము, ఇంకోటి పెనుగంచిప్రోలు. ఇక్కడ న్యూట్రిషన్ను, హెల్త్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అయితేనేంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి దాంట్లో కొంచెం యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి పర్ఫార్మెన్స్. సో ఇటువంటి యాస్పిరేషన్ బ్లాక్ని గౌరవ ప్రధానమంత్రి వారిలో ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ ఎఫర్ట్ పెట్టి ఆ బ్లాక్స్ని ఇంప్రూవ్ చేద్దాము అని ఒక నినాదం ఇచ్చారు. అదే దిశలో మనము సంపూర్ణత అభియాన్ 1 అలాగే సంపూర్ణత అభియాన్ 2 అంటే ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, శామ్ మ్యామ్ పిల్లలు కావచ్చు, లేదా 100% ఏఎన్సీ కావచ్చు, 100% సాయిల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బ్యాంక్ లింకేజ్ 100% కావచ్చు, ఇటువంటిది శాచ్యురేషన్ మోడ్లో మనం వెళ్తున్నాము. ఆ శాచ్యురేషన్ మోడ్లో వెళ్తున్నప్పుడు ఈ సోషల్ డెవలప్మెంట్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్స్ చేయడానికి కావాల్సిన ఆలోచన వచ్చినప్పుడు మనం రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్క్యుబేషన్ సెంటర్ అటువంటిది ఎక్కడ లేదు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడ లేదు. ఇన్క్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. ఎవరికైనా ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని గురించి మనం ఇంకా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ లింకప్ చేయాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కావాలి, ఒక హ్యాండ్ హోల్డింగ్ మెంటర్ కావాలి, అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ ఒకటి కావాలి. ఈ సిస్టమ్ లేనిదే వాళ్ళ ఐడియా ఉన్నా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, కానీ చిన్న వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది చాలా అవసరం. మన జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని పెట్టింది, దాని కూడా ఉద్దేశం అదే. దీంట్లో ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ను, ఐటీ, అట్లాగే ఈ ఏదైతే డిగ్రీ అలాగే ఇంజనీర్ చేసుకుని పిల్లలు వస్తారో వాళ్ళకి ఏఐ గురించి కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ, లేదా మెషినరీ గురించి కానీ ఐడియా ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఉంది. కానీ గ్రామీణ మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి వాళ్ళకి ఉన్న ఆలోచన తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎక్కడైనా ఉందని మనం చూస్తే ఇప్పటివరకు ఎక్కడ లేదు. అటువంటి ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు మన ఈ యాస్పిరేషన్ బ్లాక్లో, ఇబ్రాహీంపట్నంలో? ఎందుకంటే ఇది మీకు తెలిసే ఉంది, విజయవాడకి జస్ట్ పక్కనే ఉంది, సో సెమీ అర్బన్. సో అక్కడ కనుక మనం ప్రాపర్గా ఇన్క్యుబేషన్ సెంటర్ గ్రామీణ ప్రాంతాలు ఇవ్వగలిగితే విజయవాడకు కావాల్సిన మార్కెట్ అయితేనేంటి, అక్కడ కావాల్సిన ఇన్నోవేషన్స్ అయితేనేంటి, ఇవన్నీ ఈజీగా ఉంటుందని ఇబ్రాహీంపట్నంలో మనం ఒక రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్, రూరల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ రైజ్ అని స్టార్ట్ చేశాం. సో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మహిళలకి ఉన్న ఆలోచనలు, ఐడియాలకి వింగ్స్ ఇచ్చి, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చి దాన్ని మార్కెట్కి దానికి ఎలా లింక్ చేద్దామని మనం స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ సెంటర్ ఎలా ఉండాలంటే గ్రామీణ మహిళలు వాళ్ళు పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా, ఒక బ్యాంక్ లోన్ కావాలన్నా, ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలన్నా, లేదా పిల్లలకి ప్లేస్మెంట్ కావాలన్నా, లేదా ఐడియాని అక్కడ వచ్చి డిస్కస్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలన్నా కూడా ఒక అన్కండిషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకే ఎట్లాగ ఉంటుందో ఏదో అనుకున్నాం, కానీ సో స్టార్ట్ చేసిన మొదటి నెలల్లోనే మనకు మంచి స్పందన వచ్చింది. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, నీతి ఆయోగ్ నుంచి కూడా దీనికి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అలాగే దీని గురించి ఒక నీతి ఆయోగ్ అప్పుడు ఒక రిపోర్ట్ రాసాము. ఎందుకంటే ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ పెట్టాలంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ ట్రైనింగ్ చేయడానికి ఒక ఫెసిలిటీ ఉండాలి, ఫండ్స్ ఉండాలి బేసికల్లీ. సో ఈ ఫండ్స్ కోసం మనము నీతి ఆయోగ్ రాసున్నాము. 2-3 సార్లు క్వైరీ కూడా అడిగారు, ఎందుకు, ఎలా చేస్తున్నారు, ఇంత లేవా, ఎందుకు మీరు ఆఫీస్లో చేయకూడదు, అన్ని క్వైరీస్ పెడితే మేమని చెప్పాము, ఇలా ఉందండి, దీన్ని కంపల్సరీగా ఇలా చేయాలనుకుంటున్నాము అని మనము ఇక్కడ టెంటేటివ్గా స్టార్ట్ చేసేసాము. PDDRDA అలాగే సెర్ప్ సహకారంతో ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా మొదలు పెట్టాము. సో ఏం మొదలు పెట్టాము, ఫస్ట్ అక్కడ స్కిల్లింగ్ డెస్క్ పెట్టాము. స్కిల్ డెస్క్ ఏంటంటే ఎవరికైనా మహిళలకి ఒక ఆలోచన ఉంది, లేదా వాళ్ళకి ఏదో స్కిల్ నేర్చుకోవాలి, లేదా వాళ్ళు ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి, లేదా ఏదైనా
ఈ పేపర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలి, లేదా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, ఇటువంటిది పెయింటింగ్ నేర్చుకోవాలి, ఇటువంటిది ఉంటే వాళ్ళు ఈ స్కిల్లింగ్ డెస్క్లో వచ్చి నమోదవుతే వాళ్ళకి స్కిల్లింగ్ టైఅప్ చేసి చేయించడం జరుగుతుంది. స్కిల్లింగ్ మరి ఎవరిని చేయిస్తారు? ఈ రైస్ సెంటర్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద మార్కెట్ లీడర్స్తో అనుసంధానం చేసుకుంది. ఎంఓయూ చేసుకున్నాం. కేస్ ఇన్ పాయింట్ ఎలీప్, రతన్ టాటా ఇన్నోవేషన్స్ పోకు, అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే యాప్కో ఏదైతే హ్యాండ్లూమ్స్ ఉందో వీటితో మనం అనుసంధానం చేసుకొని ఎవరికి ఏం స్కిల్ కావాలో వాళ్ళకి టైఅప్ చేస్తాము, వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేస్తాము, ఇక్కడి నుంచి వాళ్ళకి స్కిల్ ఇప్పిస్తాము. స్కిల్లింగ్ డెస్క్తో పాటు బ్యాంకింగ్ డెస్క్ ఒకటి ఉంది. బ్యాంకింగ్ డెస్క్ ఏంటంటే వాళ్ళకి అవును స్కిల్ ఉంది, ఇప్పుడు వాళ్ళు పారిశ్రామికంగా ఎదగాలి, దానికి పెట్టుబడి కావాలి, సొంత డబ్బులు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వడానికి ఈ రైస్ సెంటర్లోనే ఒక బ్యాంక్ డెస్క్ పెట్టున్నాం. అక్కడ ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉంటారు. ఎవరికైతే బ్యాంకింగ్ లోన్ అవసరం ఉందో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి అక్కడి నుంచే లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంటేషన్ చేస్తారు. మీరు అడగవచ్చు ఎందుకు బ్యాంక్కి వెళ్ళొచ్చు కదా డైరెక్ట్, కానీ బ్యాంక్ ఇప్పటివరకు వెళుతూ ఉన్నారు. వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఒక అక్కడ బ్యాంక్కి వెళ్తే ఐసోలేషన్నో లేదా ఆ ఫియరో లేదా ఎవరు మనం పట్టించుకోవట్లేదు అనే ఒక ఏదో ఒకటి ఉంది. అందుకే మనం ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ 7% ఆఫ్ ద ఎంఎస్ఎంఈ లోన్స్ మహిళలకి కేటాయిస్తున్నారని నేషనల్ డేటా చెప్తాయి, నీతి ఆయోగ్ డేటా ప్రకారంగా. ఇప్పుడు వరకు 76% ఆఫ్ ద విమెన్ ఎంటర్ప్రెనర్స్ సెల్ఫ్ ఫైనాన్స్తోనే చేసుకుంటున్నారని అంకిఅంశాలు చెప్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇంకా బ్యాంకింగ్ లింకేజ్ వరకు మనకు అనుకున్నంత రీచ్ అవ్వట్లేదు. దీనికోసం రైస్ సెంటర్లో ఈ ఫెసిలిటీ పెట్టడం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చి రైస్ సెంటర్లో చెప్తే చాలు, మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనకు అన్ని బ్యాంక్స్కి టైఅప్ ఉంటుంది. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు, బ్యాంక్ అందరికీ మీటింగ్ పెడుతుంటాము. ఈ రైస్ సెంటర్ ద్వారా మనము ఇబ్రాహీంపట్నంలో ఉన్న మహిళలకి అక్కడే బ్యాంకింగ్ లోన్ ఇవ్వండి అని మనం టైఅప్ చేసి ముందుకు వెళ్తున్నాము. దీంట్లో ఆల్రెడీ మంచిగా సక్సెస్ కూడా వచ్చింది. ఇది కాకుండా అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైతే ప్లేస్మెంట్ డెస్క్ కూడా పెట్టున్నాం. ప్లేస్మెంట్ డెస్క్ ఏంటంటే కొంతమంది యంగ్ ఎంటర్ప్రెనర్స్ లేదా వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, కొన్ని స్కిల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలి. ప్లేస్మెంట్ నథింగ్ బట్ జాబ్ మేళా ఎక్కడెక్కడ పెడుతుంటాం, కలెక్టరేట్లో పెడతాము, కాన్స్టిట్యూషన్లో పెడతాము. రైస్ సెంటర్లో ఒకే దగ్గర తీసుకొచ్చేసరికి ఒక గుర్తింపు వచ్చింది. అక్కడ వచ్చే మహిళలు ఓకే నన్ను అడిగారు, సార్ మా పిల్లల్ని కూడా పంపించొచ్చాను. మీ పిల్లల్నే పంపించొచ్చామా, ఖచ్చితంగా పంపించండి అని చెప్పాం. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక ఐడియా, ఓకే మనకంటూ ఒక సెంటర్ ప్రత్యేకమైన ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఉంది అని ఒక నమ్మకం. ఈ ప్లేస్మెంట్ సెల్ కూడా అక్కడ పెట్టి ప్రతి నెలకి ఒకసారి జాబ్ మేళ జరుగుతుంది. ఇప్పటి వరకు 3-4 జాబ్ మేళలు జరిగాయి. ప్రతి జాబ్ మేళలో ఏం లేదన్నా కూడా 100 మందికి జాబ్ వస్తుంది. ఇది కాకుండా అక్కడ ఒక ఐడియా డెస్క్ అని ఉంటుంది. ఐడియా డెస్క్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఒక ఏమీ ఐడియా లేదంటే ఇక్కడికి రండి, మీకు ఏదో ఒక ఐడియా ఇస్తాము. మీకు ఏదో ఒక ఐడియా ఉంది కానీ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి రైస్ సెంటర్లో ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఇక్కడ కావాల్సిన ఇంటర్నెట్, కంప్యూటర్, హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్ ఉంటారు. ఆల్రెడీ మేము ఎక్స్పెరిమెంట్ చేసాము, ఒక ఐడియా ఉంది, కానీ ఎస్టాబ్లిష్ చేయాలి, మేము ఎదగాలి లేదా ఎస్టాబ్లిష్ చేసి మనం ఇండస్ట్రీ పెట్టామనుకుంటున్నాము. అక్కడ కూడా రండి. ఈ రైస్ సెంటర్లో వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత లోన్ తీసుకోవాలి, ఏ స్కీమ్ వాడుకోవాలి, మార్కెట్ లింక్ ఎలా చేసుకోవాలి, వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అనేది గైడెన్స్ చేస్తారు. సరే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, నేను ఎస్టాబ్లిష్ అయిన మంచి ఇండస్ట్రియలిస్ట్గా అయ్యానండి అంటే మీరు కూడా రావచ్చు. వచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఆదుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఈ 4 కేటగిరీకి ఐడియా డెస్క్ హెల్ప్ చేస్తూ ఉంది. ఈ 4 కేటగిరీలో వందలాది మంది మహిళలు వచ్చి ఉపయోగించుకుంటున్నారు. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎలాగ వచ్చి మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఏమీ ఐడియా లేని వాళ్ళు వచ్చి ఎలాగ ఐడియా తీసుకుంటున్నారు, ఐడియా ఉన్నవాళ్ళు ఎలా వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నారు, దాన్ని మనము రీసెంట్గా ఆల్రెడీ చేస్తున్నాం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెంటర్ పెట్టడం వల్ల నీతి ఆయోగ్ రాస్తే నీతి ఆయోగ్ నుంచి మనకు క్వైరీ వచ్చింది, ఇది అవసరం ఏముంది, దీనికి ఏం కావాలి మీకు చెప్పండి అంటే మేము చెప్పాము. ఇది ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అంటే ఒక గుర్తింపు ఉండాలంటే ఒక బిల్డింగ్ ఉండాలి, దానికి ఒక బోర్డు ఉండాలి, కూర్చోడానికి ప్లేస్ ఉండాలి, ఇంటర్నెట్ ఇవన్నీ కావాలి. కాబట్టి సో ఇవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలాగే సర్వే, ఎవరిని మనం ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరు ఇక్కడికి రావచ్చు అంటే దెర్ ఇస్ నో కండిషన్, అందరూ రావచ్చు. ఏ మహిళ అయినా, వాళ్ళ ఒక పారిశ్రామికవేత్త అయినా అవ్వకపోయినా, జస్ట్ హౌస్ వైఫ్ అయినా, ఏదో ఒకటి నేను చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ రావచ్చు. ఆ వచ్చేదే కాకుండా మేము కూడా ఒక ప్రొఫైలింగ్ చేస్తున్నాం. ఇట్స్ కాల్డ్ స్కిల్ ప్రొఫైలింగ్. కొంతమందికి కొన్ని స్కిల్ ఉన్నాయి, కొంతమందికి మీడియం స్కిల్ ఉన్నాయి, కొంతమందికి ఆల్రెడీ హై స్కిల్స్ ఉన్నాయి. సో లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఏఐ ద్వారా ఒక సర్వే చేయబోతున్నాం ఇబ్రాహీంపట్నంలో. ఆ సర్వేకి ఏజెన్సీ ఇప్పుడే శాంక్షన్ వచ్చింది కాబట్టి మనం ఒక ఎంగేజ్ చేసి వాళ్ళ స్కిల్లింగ్ ప్రొఫైల్ చేసి ఆ స్కిల్లింగ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళకి మనం డిజైన్ చేయబోతున్నాం. ఏమీ స్కిల్ లేదనుకోండి, వాళ్ళ ఆసక్తి బట్టి మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్పి దాన్ని బట్టి కోర్సు డిజైన్ చేస్తాం. ఆల్రెడీ కొంచెం స్కిల్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, దాన్ని బట్టి ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన ఏజెన్సీ టైప్ చేసుకొని వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తాము. ఆల్రెడీ స్కిల్ ఇంప్రూవ్ అయ్యాము మనము, స్కిల్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, లేదా బ్యాంకింగ్ లింకేజ్ కావాలి, లేదా మార్కెట్ లింకేజ్ కావాలంటే మార్కెట్ లీడర్స్తో టైప్ అయ్యాం కాబట్టి వాళ్ళతో లింకప్ చేయడానికి ఈ ఏఐ బేస్డ్ స్కిల్ సర్వే కూడా చేయబోతున్నాము. ఇది త్రూ ఐడియా డెస్క్ ద్వారానే జరుగుతుంది. సో దీనికి మెయిన్ అంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు మనకు మన ఈ కాన్సెప్ట్ నచ్చి, ఈ కాన్సెప్ట్ మంచిగా ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్తే గ్రామీణ మహిళలకి ఉపయోగపడుతుంది అని కన్సిడర్ చేసి 1.5 crore అమౌంట్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. 1.5 crore సపోర్ట్ ఫండ్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైస్ సెంటర్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ.
కాబట్టి దీనికి శాంక్షన్ చేశారు. సో ఈ శాంక్షన్ వల్ల మన బాధ్యత అలాగైతే మన ఆలోచన అనుకున్నాం అది మరింత పెరిగింది మనకు. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాలో ఈ యొక్క కాన్సెప్ట్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఎగ్జాంపుల్గా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్గా ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో అడిగింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, సర్వే, ట్రైనింగు అండ్ ఇనిషియల్ సపోర్ట్ ఫర్ ది ఇనిషియల్ అంటే స్మాల్ ఎంటర్ప్రైజ్ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని వాడుకుంటూ వచ్చే ఒక సంవత్సరంలో ఒక రైస్ సెంటర్ అంటే ఒక జిల్లాకి గుర్తింపు, ఒక స్టేట్కి గుర్తింపు, దేశంలోనే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా రెడీ చేయబోతున్నాము. దానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నము గుంటుపల్లి గ్రామము ఎగ్జాంపుల్గా నిలవబోతూ ఉంది. సో దీనికి మహిళలందరూ ఎవరైతే నా జిల్లాలో ఉన్న మహిళా ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళు విజిట్ చేయాలి, దీని గురించి తెలుసుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా. సో ఇప్పుడు వరకు అంటే లాస్ట్ 6 monthsలో ఏమేమి రైస్ సెంటర్లో ఏం చేయగలం అంటే ఫండ్స్ ఇప్పుడే వచ్చాయి కదా, ఇప్పుడు కదా స్టార్ట్ అవ్వాలి. ఇంతకుముందు ఏం చేశారంటే థ్యాంక్స్ టు అవర్ PDDRDA ఆయన ద్వారా ఉన్న రిసోర్సెస్తో వాళ్ళని అనుసంధానం చేసుకుని, అలాగే MPDO గారు, అలాగే మన రైస్ మేనేజర్, అలాగే ఆఫ్కోర్స్ ABP అస్పిరేషన్ బ్లాక్ ఫెలో వీళ్ళందరూ సహకారంతో మనం ఇప్పుడు వరకే చూసుకుంటే ట్రైనింగ్స్ కొన్ని స్టార్ట్ చేశాము. జనరల్గా సోలార్ ప్యానల్ ఫిక్సింగ్ ట్రైనింగ్ ఎవరు చేస్తారు? జెంట్సే చేస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంతో సహకారంతో రైస్ సెంటర్లో మహిళలకి కూడా సోలార్ ప్యానల్ ఫిక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చేసాము. ఇప్పుడేంటి వాళ్ళు ఒక టీమ్గా వెళ్తారు, రూఫ్ టాప్ సోలార్ను వాళ్ళే ఫిక్స్ చేస్తారు. దానివల్ల పురుషులకి కాదు మహిళలకి కూడా జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. దట్టు ఇప్పుడు ఎక్స్పెషల్లీ PM సూర్య గారు ఏదైతే కార్యక్రమం అంతే విగ్రసగా చేస్తున్నామో ఆ విషయంలో వీళ్ళకి మంచి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక 28 మందికి సోలార్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇచ్చాం. అలాగే ఈ ఏదైతే కొండపల్లి బొమ్మలు చేస్తారో అదే టైపు పేపర్ క్రాఫ్ట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్, చాలా మంచిగా ఆవిడకి మార్కెట్ ఉంది, ఆవిడ చేస్తున్నారు. ఈ రైస్ సెంటర్ చేసి ఆవిడ వచ్చి సార్ నాకు మెన్ పవర్ కావాలి, మీ రైస్ సెంటర్ ద్వారా నేను ఒక 10 మంది ట్రైనింగ్ ఇచ్చుకుంటాను అవకాశం ఇస్తారంటే అది అవకాశం ఇచ్చాము. ఇప్పుడు 10 మందితో కలిసి ఆవిడ చేసి పర్ మంత్ ఆవిడకి 10 నుంచి 15 వేల నుంచి వచ్చే ఇన్కమ్ ఈరోజు 50,000కి పెరిగింది. అది ఈ రైస్ సెంటర్ నుంచి వచ్చిన చిన్న ఇంపాక్ట్ ఒక మహిళా పారిశ్రామికవేత్తకి. అట్లాగే కొంతమంది మహిళా ఎంటర్ప్రెనర్స్ సార్ మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టిస్తారా అంటే ఎందుకని అడిగాను. సార్ మన క్లయింట్స్లో మాట్లాడుతుంటే ఎవరైనా బయట నుంచి వస్తే లేదా ఎడ్యుకేటెడ్ వచ్చి మాట్లాడుతుంటే మేము ఇంగ్లీష్ లేకపోవడం వల్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు అని అడిగారు. వాళ్ళకే కంపల్సరీగా ఇస్తామని ఒక మన టీచర్స్తోనే మాట్లాడి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా రైస్ సెంటర్లో స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే కార్ డ్రైవింగ్ కూడా మొదలుపెట్టాము. కొంతమంది మహిళా పారిశ్రామికవేత్తలు సార్ మేము కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాము, షీ ఆటో పెట్టుకోవాలనుకుంటున్నాము, షీ ట్యాక్సీ నడిపిస్తాము, దీనికి మంచి డిమాండ్ ఉంది, మనకు రైస్ సెంటర్ ద్వారా ఇస్తారా అంటే వాళ్ళు అడగడమే లేటు మన డిపార్ట్మెంట్తో టైఅప్ చేసాము. ఇక్కడ ఒక డ్రైవింగ్ ఏజెన్సీతో టైఅప్ చేసుకొని వాళ్ళకి కార్ డ్రైవింగ్ కూడా ఒక 25 మందికి కార్ డ్రైవింగ్ కూడా ట్రైనింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇది కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే AI ఫర్ షూర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీంట్లో మన మహిళలకి పెద్దపీట వేసి పెద్దగా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఒక 48 మంది ఇది నేర్చుకుంటారు. దీని ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు AI వచ్చిన తర్వాత మనం ఏం కావాలన్నా, ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు కావాలన్నా, ఒక వీడియో కావాలన్నా, ప్రమోషనల్ వీడియో కావాలన్నా కూడా, లేదా మాకు ఏమైనా ఒక ప్లానింగ్ కావాలి, ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని ఏమడిగినా కూడా AI ఇచ్చేస్తుంది. దీన్ని ఒక ఎకనామీ సోర్స్గా వాడుకోవడానికి, ఇన్కమ్ సోర్స్గా వాడుకోవడానికి వాళ్ళకి కొన్ని స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ ఆల్రెడీ బెంగళూరు, ఇలాగ హైదరాబాదు, ఇలాగ పెద్ద పెద్ద నగరంలో మంచిగా వాడుకుంటున్నారు. కానీ గ్రామీణ మహిళలకి దీన్ని ఎంతవరకు ఉపయోగం ఉందంటే ఇప్పుడు దాన్ని ఒకటి జస్ట్ సెర్చ్ ఇంజిన్ లాగే వాడుతున్నారు, ChatGPT లాగా మెసేజ్ పంపుకోవడము, మెసేజ్ టైప్ చేసుకోవడం. ఇది కాకుండా అది వాళ్ళకి ఒక ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ లాగా ఉండాలని ఒక 45 రోజులు ట్రైనింగ్ AI ఫర్ షూర్లో ఇస్తున్నాం. ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ 48 మందికి కూడా ప్లేస్మెంట్ కూడా వస్తుంది. సో నెలకి ఏమి లేదన్నా 15 నుంచి 20 వేలు సంపాదించుకోవచ్చు. ఎలాగా ఇంట్లోనే కూర్చొని వాళ్ళ కంపెనీతో అనుసంధానమై వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్కి వీళ్ళు చేసి పంపించగలిగితే కంపల్సరీగా వాళ్ళకి 15,000 to 20,000 ఇన్కమ్ వస్తుంది. అటువంటి ట్రైనింగ్ కూడా రైస్ సెంటర్ ద్వారా చేస్తున్నాం. ఇది కాకుండా జనరల్గా జరిగే ఏదో ట్రైనింగ్ ఈ టైలరింగ్ అయితేనేంటి, ఎంబ్రాయిడరీ అయితేనేంటి, అలాగే ఈ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ అయితేనేంటి, ఇవి కూడా ట్రైనింగ్ మొదలుపెట్టాము. ఇప్పుడు శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా విగరస్గా వెళ్తాము, ఇంకా ఎక్కువ మందిని కవర్ చేసి ముందుకు తీసుకెళ్తాము. ఈ రైస్ సెంటర్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, SOP అంటే ఏమేమి చేయాలా ఇప్పుడుని నిరంతరంగా ఏదో ఒక ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను సోలార్ టెక్నీషియన్, పేపర్ క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రైవింగ్, ఇట్లాగా AI ఫర్ షూర్, ఇది ప్రతిరోజు జరిగేది. ఇది కాకుండా ప్రతి వారం ఒక వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్ ఏంటంటే ఇట్ ఇస్ ఎక్స్పోజర్. ఇప్పుడు మనకు ఏమేమి జరుగుతూ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది, దీని గురించి తెలిస్తే తప్ప మహిళలు ఆలోచన మారదు, ఏం చేయాలని గైడెన్స్ ఉండదు, ఏదో ఒకటి చేస్తుంటారు. అది కాకుండా వాళ్ళకి ఖచ్చితమైన డిసిషన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చే లోన్స్, ఈ SHG సపోర్ట్స్ అయితే ఉన్నా అది ఫోకస్డ్ అప్రోచ్ ఉండాలని ప్రతి వారం ఏదో ఒక వర్క్షాప్ పెడతాము. ఆ వర్క్షాప్లో A2G వర్క్షాప్ పెట్టాము, అలాగే MSME వర్క్షాప్ పెట్టాము, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్షాప్ పెట్టాము. సో ఇట్లాగా నెక్స్ట్ అరకు కాఫీ వర్క్షాప్ కూడా పెట్టబోతున్నాం. ఇట్లా
ఇట్లాగ ప్రతి వారము శనివారం అక్కడ ఒక వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్ ఒక 30 మంది మహిళలు వస్తారు. వాళ్ళు దాని గురించి నేర్చుకొని వాళ్ళు మళ్ళీ ఎలా ఎదగాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ మళ్ళీ రైస్ సెంటర్ నుంచి సపోర్ట్ చేసుకుని ముందుకెళ్తారు. ఇది కాకుండా ప్రతి నెలకి ఒక జాబ్ మేళా ఉంటుంది. జాబ్ మేళా అగైన్ మనకు మీకు తెలుసు వికాస ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ, వొకేషనల్ ఇంటిగ్రేషన్ ఫర్ స్కిల్లింగ్ అండ్ స్కిల్ అడ్వాన్స్మెంట్. ఈ వికాస ద్వారా కూడా అక్కడ ప్రతి నెల ఒక ప్లేస్మెంట్ జాబ్ మేళా పెడతాము. దానికి చాలా కంపెనీస్, ఏజెన్సీస్, లైక్ ఒకసారి ఐటీ కంపెనీస్ వస్తారు, ఒకసారి డైరీ కంపెనీస్, ఒకసారి క్లాత్ గార్మెంటరీ కంపెనీస్, ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ అక్కడ ఒక రెగ్యులర్ యాక్టివిటీ లాగా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా అక్కడ ఉన్న మహిళలకి, పారిశ్రామికవేత్తలకి ఎక్స్పోజర్ విజిట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి బయట ఏం జరుగుతూ ఉంది, ఏమేమి వరల్డ్ అంటే ఎటువైపు వెళ్తూ ఉంది, ఇదన్నీ చూపించడానికి ఎక్స్పోజర్ విజిట్ చాలా అవసరం. దానికి ఏం చేస్తామంటే కొంతమంది మంచిగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని, ఆసక్తి కలిగిన వాళ్ళని, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి బయట కూడా ఎక్స్పోజర్ తీసుకెళ్తాము. మొన్నే బెంగళూరులో ఒక ఎక్స్పో జరిగితే అక్కడికి ఒక 10 మందిన 7 తీసుకెళ్ళినాము. వాళ్ళు అక్కడ వెళ్ళి నేర్చుకొని దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఒకటి నెట్వర్కింగ్ జరుగుతుంది. నెట్వర్కింగ్ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది. వీళ్ళకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్న ఎలీప్ సెంటర్కి, అలాగే గుజరాత్లో సూరత్లో అయితే హోల్సేల్ క్లాతింగ్ జరుగుతుందో, క్లాత్ బిజినెస్ జరుగుతుందో అక్కడికి కూడా వెళ్ళడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపారు. ఇప్పుడు యుగాది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయాక అక్కడ కూడా తీసుకెళ్తాము. ఇదే కాకుండా కావాలంటే ఢిల్లీలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అయితేనేంటి, అలాగే ఈవెన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు లేనంత విధంగా అంటే స్పందన ఉంది. అంటే మహిళలు వాళ్ళకి మనం అనుకుంటాం ఓకే ఓన్లీ కొంతమంది ఎదుగుతారు, కొంతమందికి ఆలోచన ఉంటుందని. కానీ వాళ్ళతో అక్కడ కూర్చొని మాట్లాడితే రైస్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన అవకాశం, ఒక వేదిక ఉంటే ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తగా ఎదుగుతారనేది మనకు రైస్ సెంటర్ ద్వారా నిరూపించారు. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల బామ్మ వచ్చింది. బామ్మ వచ్చి మేము ఇక్కడ మాట్లాడుతూ ఒక 1 అవర్ విన్న తర్వాత నిలబడి చెప్పింది, బాబు నువ్వన్నీ చెప్తున్నావు కరెక్టే, కానీ నాకు కూడా ఏదో చేయాలని ఉంది, కానీ నేను చేయగలనా, నాకు వయసు ఉందా అంది అనమాట. అప్పుడు రైస్ సెంటర్ నుంచి మనం ఒకటే చెప్పాం, అమ్మ మీకు ఆసక్తి ఉంటే చాలు, మీరు ఏం చేయాలి చెప్పండి, కంపల్సరీ మీరు హెల్ప్ చేస్తామంటే, సరే అబ్బా నాకు ఎప్పటి నుంచో పచ్చళ్ళు పెట్టాలి, బాటిల్ చేసి అమ్మాలని అడిగింది. అమ్మ నువ్వు పెట్టుకో అని చెప్పేసి ఈ ఎస్హెచ్ నుంచి వాళ్ళకి లోన్ ఇప్పించి ఆవిడ స్టార్ట్ చేసింది కూడా. అలాగే ఈ డ్రైవింగ్ కూడా అలాగే జరిగింది. ఒక మహిళ నిలబడి అడిగిందనమాట, సార్ నేను రోజు ఆటోలో వెళ్ళొస్తున్నాను విజయవాడకి, డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, మా ఇంట్లో కూడా అడిగాము నీకెందుకు లేని వదిలేశారు, మనకు మీరు నేర్పించగలరా అంటే, నేను కదమ్మా రైస్ నేర్పిస్తుందని చెప్తే ఫస్ట్ ఒక ఆవిడ వచ్చింది ముందుకి, తర్వాత చూస్తే 23 మంది రిజిస్టర్ అయ్యారు డ్రైవింగ్. ఇప్పుడు అందరూ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఈ షీ ఆటో కూడా స్టార్ట్ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నాము. అంటే మహిళా డ్రైవర్స్కి చాలా డిమాండ్ ఉంది. కాలేజెస్, యూనివర్సిటీస్, అట్లాగే కంపెనీస్లో కూడా మహిళా డ్రైవర్స్కి హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉంది. అది మన దగ్గర కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో దీని ద్వారా వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ మనం అచీవ్ చేయాలి. కానీ గ్యాప్ ఎంత ఉందని చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో 27,000 మంది కుటుంబాలు, ఇప్పటికే చూసుకుంటే కేవలం 800 మంది పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అంటే ఏంటి ఆ బడ్డీ కొట్టి చిన్న ఇండస్ట్రీ అన్నీ కలిపి ఇబ్రహీంపట్నం ఉన్నది కేవలం 800 మంది. అంటే మిగతా 26,000 మందికి ఇంకా పారిశ్రామికవేత్త చేయాలంటే చాలా డిపార్ట్మెంట్స్ ఎఫర్ట్ ఉంది, చాలా టైం కూడా తీసుకుంటుంది. కానీ దీన్ని అగ్రెసివ్గా మనం రైస్ సెంటర్ ద్వారా, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా కొంచెం ప్రమోట్ చేస్తే కొంచెం త్వరగా అవుతుంది. దీనికి కావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అయితేనేంటి స్కీమ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, అట్లాగే సెర్ప్ ద్వారా ఉన్న ఏదైతే లోన్ స్కీమ్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి ఛానలైజ్ చేసి, ఇప్పుడు ఒక 5 లక్షలు లోన్ తీసుకున్నారంటే దేనికి వాడుతున్నారు, వాడడం వల్ల మీకు ఎంత ఇన్కమ్ పెరిగింది, ఈ మానిటరింగ్ రైస్ ద్వారా చేయబోతున్నాము. ఇదే కాకుండా మన జిల్లాలో ఉన్న ప్రతి మహిళకి ఇక్కడ ట్రైనింగు, అలాగే స్కిల్ అప్గ్రేడేషన్ కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, నీతి ఆయోగ్ నుంచి ఫ్రాంటైర్ 50 ఆస్పిరేషనల్ బ్లాక్స్ అనే ఒక కరదీపికని రిలీజ్ చేశారు. దీంట్లో కూడా మన జిల్లాలో చేసిన ఇబ్రాహీంపట్నంలో చేసిన రైజ్ ఏదైతే ఉందో అది స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని వాళ్ళు డాక్యుమెంట్ కూడా చేయడం జరిగింది. ఇదిగోండి డాక్యుమెంట్ చేసి ఆల్రెడీ నీతి ఆయోగ్ డాక్యుమెంట్లో ఇబ్రాహీంపట్నం గుంటుపల్లిలో చేసిన చిన్న ఎఫర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేజ్లో అందరూ ఇతిహాసంలో ఎక్కిందని మనం భావించాలి. సో ఈ నేపథ్యంలో మనకు 1.5 crore శాంక్షన్ కూడా రావడము చాలా ఆనందదాయకము. దీనికి మనం సహకరించిన మనకి మెయిన్లీ మోటివేషన్, ఇన్నోవేటివ్గా ఆలోచించండి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ చేయండి అని మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, అట్లాగే ఇక్కడ మైలవరం కాన్స్టిట్యున్సీ వస్తుంది, అక్కడ ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు, సో అలాగే మనకు సెర్ప్ కమిషనర్ మేడము కరుణ మేడం గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు, మీ ద్వారా కూడా ఈ విషయం చాలా మంచి పబ్లిక్కి తెలిసిందనమాట. సో మీరు ప్రతి చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా దాన్ని ప్రశ్నించకుండా, దాన్ని ఎందుకు లేని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ముందుకు తీసుకెళ్లారు. అది కూడా ఒక ఇంపాక్ట్. సోషల్ మీడియా అయితేనేంటి, లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేంటి, రైస్ చాలా మంచిగా విజిబిలిటీ వచ్చింది, పబ్లిక్కి తెలిసింది. ఇప్పుడు నాకు క్వైరీలు వస్తున్నాయి, రైస్ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు, ఆ టెంప్లెట్ పంపించండి, మేము కూడా అమలు చేస్తామని కొన్ని క్వైరీస్ కూడా వేరే జిల్లా నుంచి వస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం.
సోషల్ మీడియాలో కూడా రైజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఇప్పటికే 1,00,000 మంది దాన్ని చూస్తున్నారు. 1,00,000 ఇంపాక్ట్ అంటే ఇంప్రెషన్స్ వచ్చినాయి మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా. సో మీరు కూడా రైజ్ ఇబ్రాహీంపట్నం అని కొడితే ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, అట్లాగే లింక్డ్ఇన్ ఇవన్నీ దగ్గర కొన్ని పెడుతున్నాము. రైజ్ కానీ ఒక చిన్న వెబ్సైట్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాము. వెబ్సైట్లో ఏంటంటే రైజ్ యాక్టివిటీస్ ఏంటి, అక్కడ ఎవరెవరు బెనిఫిట్ పొందొచ్చు, ఏమేమి ట్రైనింగ్ జరుగుతున్నాయి, అప్కమింగ్ ట్రైనింగ్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ పెడతాము. మీ సైడ్ నుంచి అలాగే పబ్లిక్ నుంచి కూడా ఇంకా సలహాలు సూచనలు తీసుకొని ఈ రైజ్ సెంటర్ని ఒక నేషనల్ ఎగ్జాంపుల్గా, ఒక రూరల్ ఇన్క్యుబేషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఎక్కడ లేదు. సో మన జిల్లాలో చేయడానికి అలాగే ముందుకు తీసుకెళ్ళడానికి మనము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క ఆలోచన రావడానికి కారకులు మనం ముఖ్యంగా మహిళలు. మన సీఎం గారు ఇచ్చిన ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్ళాలని ఆలోచిస్తే ఇన్క్యుబేషన్ అనే ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది. దానివల్ల మంచి ఫలితాలు రావడం మొదలైనాయి. ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ అవసరమైతే జిల్లాలో ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా పెరుగంచిప్రోలు ఉంది, అలాగే మనకు తిరువూరు ప్రాంతంలో ఉంది, ఇక్కడ కూడా స్టార్ట్ చేయడానికి నేను ప్రాజెక్ట్ ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని నేను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి షార్ట్ నోటీస్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఎనీ క్వైరీస్ ఉంటే మీరు అడుగువచ్చు. ఇది ఆర్డర్ కాపీ ఇవ్వండి. 1.55 ఆ బుక్ కూడా చూపించు. నువ్వు పడుతుందిలే బుక్.